హాయ్ అండి, అందరూ బాగున్నారా? కన్నప్ప మూవీ రివ్యూ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. కొద్దిగా అవుట్డోర్కి వచ్చి కొంచెం ఫ్రెష్ ఎయిర్లో చేస్తున్నాను. ఓకే, ఇంకా మూవీకి వెళ్ళే ముందు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఒకరిని ఎవరైనా ట్రోల్ చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుందండి. ట్రోలింగ్ అంటే ఒక ఒక ఇది ఉంటుంది, లేకుండా అలా కంటిన్యూస్గా ఒకరిని ట్రోల్ చేయడం అనేది తప్పనే నా ఉద్దేశం. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది. ఈ మంచు ఫ్యామిలీని, ఈ మంచు విష్ణుని, మోహన్ బాబుని ట్రోల్ చేయడం గత 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కానీ అది నాకు ఎందుకో నచ్చట్లేదు ఒక రకంగా. అంటే కొంత అంటే వాళ్ళు మీకేం ఉపయోగలేదు, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి ఎవరైనా సరే ట్రోల్ చేసేవాళ్ళు. వాళ్ళేదో అన్నారని దాన్ని పట్టుకుని అలాగా సాగదీయటం అనేది నచ్చలేదు నాకు. ఓకే, అది పక్కన పెడితే కనుక మూవీ కొరకు వస్తే మూవీ ఈజ్ గుడ్. నేను అందుకని టైటిల్ కూడా పెట్టాను, అంతగానే మూవీ బాగుందా అనేది. నిజంగానే బాగుంది మూవీ. రైటింగ్ వచ్చేవాడికి విష్ణు గారి అంటే పిల్లలు ఉన్నారు కదా, నలుగురు పిల్లల్ని ఈ సినిమాలో వాళ్ళకు కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చారండి. అంటే స్టార్టింగ్ చూసుకుంటే కనుక వాళ్ళ పెద్ద అంటే ఇద్దరు కూతురు ఉన్నారు కదా, హరియానా వివియానా, అంటే వాళ్ళతో సాంగ్స్తో స్టార్ట్ చేశాడండి. చాలా బాగుంది, క్యూట్గా ఉందన్నమాట. చక్కగా పిల్లలు కూడా ముద్దుగా ఉన్నారు. వాళ్ళిద్దరితో అంటే జస్ట్ ఇప్పుడు మన కాళహస్తి ఒక ప్రాశస్త్యం గురించి ఒక పాటలో చెప్పడం జరిగింది. అట్లా ఎంటర్ అవుతుంది మూవీ చక్కగా. అంటే లాంచింగ్ కూడా మంచిగా తీసుకెళ్ళాడు అనిపించింది నాకు. తర్వాత విష్ణు క్యారెక్టర్ వచ్చి విష్ణు బాబు, అంటే అతని పేరు అవిరామ్ భక్త అంట. చక్కగా చిన్నపిల్లాడు కూడా చక్కగా చిన్నప్పుడు విష్ణు కింద ఎట్లా క్యారెక్టర్ చేయడం జరిగింది. మూవీ వచ్చి అంటే నేను విన్నది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఏదో బోరింగ్ ఉంది, చెడగొట్టాడు. సెకండ్ హాఫ్లోనే ప్రభాస్ వచ్చినాక లేచింది అది ఇది అన్నారు, కానీ అది ఏం లేదండి. ఫస్ట్ హాఫ్ కూడా చక్కగా ఉంది, చాలా బాగుంది. కొంచెం ఎలా ఉందంటే నాకు బాహుబలిలో కొన్ని షేడ్స్ ఉంటాయి కదా, బాహుబలి 1లో కొద్దిగా అంటే మన ప్రభాస్కి తమన్నా కొంచెం క్యారెక్టర్స్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ తీసుకుని ప్లస్ కాల్కేయ అంటే అట్లాగా వాళ్ళతో ఫైట్ చేయటం అలాంటివి పెట్టారన్నమాట ఫస్ట్ హాఫ్లో. అంటే కొంచెం ఇది కల్పిత కథ అని చెప్పారు, అలాగే తీసుకెళ్ళటం జరిగింది. ఓకే, ఫస్ట్ హాఫ్ నాకైతే ఎటువంటి బోర్ లేదండి. ఓకే, సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఇక ప్రభాస్ కూడా వచ్చి క్యారెక్టర్ ఎందుకు చూపించారంటే విష్ణులో మార్పు. అంటే ఈ తినడు పాత్ర అనమాట. ఇతనిది తినడ పాత్ర చేశాడు. కన్నప్పగా ఎలా మారుతారు ఆ కన్వర్షన్లోది ప్రభాస్ వచ్చి చేయడం జరుగుతుంది. తను మార్చటం, భక్తిలోకి తీసుకెళ్తాం అనేది ప్రభాస్ యొక్క అక్కడ క్యారెక్టర్ని చూపించారు. ఓకే, ప్రభాస్ క్యారెక్టర్ బాగుంది, చక్కగా ఉంది. అతని డైలాగ్ కానీ చెప్పే తీరు కానీ అంత చాలా బాగుంది. ఆ తర్వాత కన్నప్ప ఎలా మారతాడు అనేది క్లైమాక్స్కి అంతాను చూపించడం జరిగింది. తను కన్ను ఇవ్వటం అవన్నీ మీకు తెలిసిందే కదా స్టోరీ. మీరు భక్త కన్నప్ప కృష్ణారెడ్డి గారు చూశారు ఆ జనరేషన్లో, అంటే 80s 90s వచ్చిన మూవీ. అంటే ఇది ఇప్పుడు జనరేషన్ కండి ఇది. అంటే అప్పటికి అలాగ తీస్తాడని చెప్పలేము. ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఎలా ఉండాలనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. కానీ ఓవరాల్గా సినిమా ఈజ్ వెరీ గుడ్, బాగుందండి. బోర్ ఎక్కడ లేదు. నాకు 3 hours మూవీ అన్నా కూడా డ్రాగ్ చేశాడు అట్లా కూడా అనిపించలేదు నాకు. ఫైట్స్ అంతా బాగుంది. వేరే క్యారెక్టర్స్ అంటే యాక్టింగ్ పరంగా తీసుకుంటే విష్ణు చక్కగా చేశాడండి. విష్ణు ఎక్కడ అంటే మన ఇలా ట్రోలింగ్ చేసినట్టుగా వెటకారంగా ఉంటాం కానీ అట్లా ఏం లేదు, అంత బాగా చేశాడు. అంటే కన్నప్పగా టర్న్ అయిన తర్వాత ఆ క్లైమాక్స్లో వచ్చే తను అంటే లింగాన్ని పట్టుకుని అంటే ఏడవటం కానీ, తను అంటే శివుణ్ణి అంత ఇదిగా ఆరాధిస్తున్నాడని చూపించడం కానీ, ఆ యాక్టింగ్ అంతా చాలా బాగా చేసుకుని వచ్చాడు. క్లైమాక్స్లో ఇక మోహన్ బాబు చాలా భక్తుడు అనమాట. అసలు హీరోయిన్ కూడా చాలా బాగుందండి, క్యూట్గా. అమ్మాయి పేరు ఎవరో తెలియదు కానీ నాకు, అంటే నేను అంతకుముందు ఏ మూవీలో కూడా చూసినట్టు లేను. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఓకే, పాటలు కూడా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. ఒక 3 పాటలు ఎన్నో ఉంటాయి ఓవరాల్గా. అంతా బాగుందండి. దీంట్లో అంటే మోహన్ లాల్ ఉన్నారు. మోహన్ లాల్ వచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్లో వస్తారు. అంటే మన ఇంద్రకీలాద్రిలో అంటే ఒక శివుని పాత్ర అనమాట. అంటే అప్పట్లో ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేస్తుంటే అర్జునుడు పాశుపతాస్త్రం గురించి అప్పుడు వచ్చే క్యారెక్టర్ కింద అక్కడ మోహన్ లాల్ చూపించారు. ఓకే, అంటే తినడు అనేవాళ్ళు ఎవరో కాదు, అర్జునుడే ఇంకొక జన్మలో ఈ కలియుగంలో తినడగా పుట్టి భక్త కన్నప్పగా మారి తను శివైక్యం చెందటం అనేది ఈ మూవీ అండి. ఓకే, సినిమా ఈజ్ గుడ్. ఎవరి మాటలు నమ్మకండి, ఎవరో చెప్తా ఉంటారు అది ఇది అని. ఆ అడగని రివ్యూస్ చూడొద్దు. ఓకే, సినిమా బాగుంది. సినిమా నాకేమో మోహన్ బాబు చుట్టం కాదు, ఎవరు కాదు, నాకు నచ్చింది కాబట్టి నేను నచ్చిందని చెప్తున్నాను. సినిమా చక్కగా అందరూ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. పేరెంట్స్ అందరూ చక్కగా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి
ఈ కన్నప్ప ఒక ఈ స్టోరీ చూపించాలి, వాళ్ళకి కూడా తెలియాలని ఇదిలో చాలామంది పిల్లలు వచ్చారండి. దే ఆర్ ఎంజాయింగ్ లాట్. ఓవరాల్గా ఇది నా రివ్యూ. ఓకే, మీరు నా ఛానల్ ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ రాజాబాబు. నెక్స్ట్ వీడియో ఓకే, మళ్ళీ ఇంకొకటి చేస్తాను త్వరలో. ఓకే, బై.